నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై కౌన్సిలర్లు చర్చించారు. అనంతరం పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాజకీయాలకు తావు లేకుండా కేవలం అర్హులైన నిరుపేద కుటుంబాలకి కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులకు ఇళ్లు దక్కేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా సాగర్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు డివైడర్ల వల్ల స్థానిక ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన చోట్ల యూటర్న్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం ప్రధాన కూడళ్ల వద్ద యూటర్న్లు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో నిరుపేదల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తోపుడు బండ్లు పెట్టి పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేయడం వల్ల ఇవాళ ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతున్నది. దాన్ని సరి చేసినట్టయితే ఇబ్బంది ఉండదు. అదే విధంగా బైపాస్ నామ్స్ ప్రకారం మరి ఇవాళ డివైడర్స్ ఎగ్జిట్స్ ఏదైతే క్లోజ్ చేసినామని చెప్తున్నారు. వాస్తవంగా ఇటు ఏరియా హాస్పిటల్ రావాలన్నా కూడా పేషెంట్ ఇబ్బంది పడుతుండ్రు. మిర్యాల కూడా మొత్తం మీద 15 ఎగ్జిట్స్ ఉండే, మేము 15 అడగట్లేదు. ఒక 4-5 ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఆఫీస్ రావాలన్నా ఏరియా హాస్పిటల్ రావాలన్నా అది క్లోజ్ చేసారు, ఇబ్బంది పడుతున్నారు. ఇక చాలా చోట్ల ఒక 2-3 చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఆ డివైడర్స్ మరి దాన్ని ఎమ్మటే తీసేయాలని కూడా మేము 2-3 సార్లు గతంలో ఉన్న సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఇన్ఛార్జ్ ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ డివైడర్స్ ని దాన్ని ఎమ్మటే బైపాస్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగినది. తర్వాత ఎమ్మెల్యే గారికి కలిస్తే కనుక ఈ వారం 10 అఖిల పక్షాంగ మీటింగ్ కూడా దీని మీద పెట్టుకోవడం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, 10-15 రోజుల్లో నేను డివైడర్ తీసిస్తా అన్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా ఆ డివైడర్లు తీయకపోవడం మీద మాకు అనుమానం వ్యక్తపరుస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మేము అఖిల పక్షాన్ని అందరినీ కలుపుకొని మీరు కనుక ఇప్పుడు కమిషనర్ గారికి డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్ డివైడర్స్ తీయాలి. తీయకుంటే మేము అఖిల పక్షంగా ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని మనం జేసీబీ తీసుకొని డివైడర్ తీసేదామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇమీడియట్లీ ప్రజలకు ఇబ్బంది పరిచే డివైడర్ ని ఇమీడియట్లీ మీరు తొలగించాలని అంటున్నాము. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు చూసినట్టయితే 560 మందికి డబల్ బెడ్రూమ్లు అప్పుడు పబ్లిక్ గా మనం లాటరీ తీసినాము. ఈ రోజు చూసినట్టయితే ఒక లిస్ట్ లో 331 మంది ఎలిజిబుల్ అంటారు. మిగతా 260 మంది ఎడిపోయిన అని నేను అడుగుతున్నాను. దీని మీద కూడా మేము ఆర్టీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగినది. ఏ రకంగా మీరు వాళ్ళని పేర్లు తొలగించారో చెప్పమని ఏకపక్షపాతంగా నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ మేము గెలిచిన 14 వార్డులలో 1% కూడా మాకు డెవలప్మెంట్కి అవకాశం ఇవ్వకుండా ఈ మూటకపు ఎజెండాని వీళ్ళందరూ మా ముందు పెట్టారు. 18వ వార్డు 19వ వార్డుకి మాకు ఒక 100 మీటర్ల దూరం కూడా ఉండదు. 18వ వార్డుకి కోట్లు శాంక్షన్ చేసి 19వ వార్డుకి ఒక డ్రైన్ కానీ ఒక లైట్లు కానీ ఇంతవరకు సీసీ రోడ్లు కానీ ఏది కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఏకపక్షపాతంగా ఈ అధికార పార్టీ వన్ సైడ్ వారిగా ప్రవర్తిస్తుంది. గత 10 సంవత్సరాల్లో భాస్కరరావు గారు ఎప్పుడు కూడా ఇలాంటి పాలన చేయలేదు. ఇక్కడ డివైడర్ కట్టి జనాలందరూ ఇబ్బందుల పాలవుతున్నారు. అంబులెన్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి రావాలంటే అంబులెన్స్కి ప్రాణం విలువ 1 నిమిషం 1 నిమిషమే పడుతుంది. దానికి 2 నిమిషాల పాటు సమయం వేస్ట్ అవుతా ఉంది. దీన్ని ఒక్కసారి ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత దీని మీద రాబోతుంది. గతంలో రాబోయే 2 సంవత్సరాలలో మీ అందరికీ బుద్ధి చెప్పే సమయం వస్తుంది. మా ఎజెండా టీఆర్ఎస్ రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించి మీ అందరికీ బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.
చెప్పమ్మా. పట్టణంలో మంచి సాగర్ వాటర్ మంచిగా రావట్లేదు, మురికిగా వస్తుంది, డ్రైనేజ్ కాలువ వాసన బాగా మంచిగా రావట్లేదు. గతంలో ఇంతకుముందు బాడీ వచ్చినాయి కానీ ఇప్పుడు రావట్లేదు. ఎందువల్ల ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ నీరు తాగడం వల్ల. కాబట్టి మంచిగా ఉండట్లేదు, మాట రావట్లేదు. కోతులు పెడితే కోతులు పెడితే కుక్కలు పెడితే ఉండదు. ఇప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది అమ్మా, ఏం జరిగింది లోపల? కౌన్సిల్ మీటింగ్లో అందరు చర్చలు చెప్పమ్మా.